మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. బంధాలు బంధుత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. వైద్యానికి డబ్బులు ఇవ్వలేదు అన్న కోపంతో కక్షతో కన్నవాళ్లకు కడుపు కోత మిగిల్చాడు ఓ కిరాతకుడు. 4 ఏళ్ల మేనల్లుణ్ణి కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపేశాడు. ఈ విషాదకర ఘటన ఎన్పీ కుంట మండలం గౌకనపేటలో జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా గౌకనపేటకు చెందిన గంగాధర్ కుమారుడు హర్షవర్ధన్ బుధవారం ఉదయం కనిపించకుండా పోయాడు, అదృశ్యమైపోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు ఈవినింగ్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారండి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తే గురువారం రోజు ఉదయం గ్రామ శివారులో, గ్రామానికి సమీపంలో ఆ బాలుడి మృతదేహం కనిపించింది. బాలుణ్ణి మేనత్త భర్త అంటే మేనమామ ప్రసాద్ హత్య చేసినట్లుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. నిందితుడు ప్రసాద్ కుమారుడు క్యాన్సర్తో బాధపడతా ఉన్నాడు. ఈ చంపినాన ఉన్నాడు కదా మేనమామ, అతని కొడుకు క్యాన్సర్తో బాధపడతా ఉన్నాడంట. ఆయన కుమారుడికి వైద్య ఖర్చుల కోసం బామర్ది గంగాధర్ని డబ్బులు అడిగాడు. ఇట్లా చికిత్సకి డబ్బులు కావాలి, డబ్బులుంటే ఏమన్నా అరేంజ్ చేయి, నేను ఆసుపత్రికి వెళ్ళి అబ్బాయిని చూయించుకోవాలి అని చెప్పేసి అడిగాడు. అతను నా దగ్గర లేవు కదా బావా అని చెప్పి అతను చెప్పాడు, ఉన్న విషయం చెప్పాడు, డబ్బులు లేవని. ఇవ్వలేదన్న కోపంతో కోపం పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. గంగాధర్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. గంగాధర్పై కక్ష పెంచుకున్నటువంటి ప్రసాద్ చాలా దారుణంగా ఒక సైకోలాగా బిహేవ్ చేసి ఇంత దారుణాన్ని కొడుకొచ్చాడండి. గంగాధర్ మీద కక్ష పెంచుకున్నటువంటి ప్రసాద్ గంగాధర్ కుమారుణ్ణి చాలా దుర్మార్గంగా చంపేసినటువంటి పరిస్థితి. అంటే కక్ష పెంచుకుంటే, కోపం పెంచుకుంటే ఈ విధంగా కుమారుణ్ణి చంపేస్తాడా, మేనల్లుణ్ణి చంపేస్తాడా? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసి షాక్ అయిపోయారు. డబ్బులు అడిగావు, అతని దగ్గర ఉంటే ఇచ్చేవాడు, సరే లేవు, నీకు డబ్బులు ఇవ్వలేదు, ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? అంటే బంధాలు బంధుత్వాలు అసలు ఏమైపోయినాయి? ఆ ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు ఇతనికి కూడా కొడుకున్నాడు కదా, ఆ కొడుకుకి క్యాన్సర్ ఉంది కదా, ఆ కొడుకు ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, అలాంటి కొడుకే కదా నీ బామ్మర్దికి కూడా ఉన్నది. ఎలా చంపటానికి చేతులు ఎలా వచ్చాయి? అసలు ఎవరికీ అర్థం కావట్లా. సమాజంలో రోజు రోజు ఇలాంటి దారుణమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయండి. పేగు బంధం, బంధుత్వాలు, ఆప్యాయత, అనురాగం ఏమీ లేవు. అసలు మనిషిలాగా ఉండట్లేదు అనటానికి ఇదొక నిదర్శనం. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు, కుటుంబ సభ్యులందరూ కూడా. ఇక ఇంత కోపం పెట్టుకున్నాడా? చిన్న పిల్లాడిని చంపటానికి అసలు చేతులు ఎలా వచ్చాయి? పాపం ఆ చిన్న పిల్లాడిని ఫస్ట్ కిడ్నాప్ చేసి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. దూరంగా తీసుకుపోయి అసలు గొంతు నులిమి చంపాడన్నట్టుగా వార్తలు బయటకు వస్తాయి. ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎలా చంపాడనేది తెలియాలి. మీరు స్క్రీన్లో ఫోటోలు కూడా చూస్తూ ఉన్నారు. 2 పిల్లలు వాళ్ళ భుజం మీద చేతులు పెట్టుకుని చాలా సరదాగా, చిన్నపిల్లలే ఎంత మంచిగా ఉన్నారు చూడండి, ఎంత బాగా ఆడుకుంటారో చూడండి. వాళ్ళు చూడండి, అభం శుభం తెలియనటువంటి పిల్లలు ఈ పెద్దవాళ్ళ గొడవలు, కోపాలు, కక్షలు ఇవేమి తెలియవు వాళ్ళకి. ఎంత గొప్ప స్నేహంగా ఉంటారు చూడండి ఆ పిల్లలిద్దరూ. కానీ వాళ్ళల్లో ఈ బామ్మర్ది కుమారుడు ఉన్నాడు. నాకు డబ్బులు ఇవ్వలేదు బామ్మర్ది, నా కొడుకేమో క్యాన్సర్ ఉంది అని ఒక సైకోలాగా ఆలోచించి, నా కొడుకు ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళ కొడుకును కూడా ఏదైనా చేయాలి, నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు ఎలా సంతోషంగా ఉంటారు, నేను డబ్బులు అడిగితే ఇవ్వడా? చూడండి, ఒక సైకో బిహేవియర్, సైకో మెంటాలిటీ ఏ విధంగా ఉందో చూడండి. చాలా దుర్మార్గంగా కిడ్నాప్ చేసి తీసుకుపోయి 2-3 గంటలు కొంచెం దూరంగా పోయి ఎవరూ రావట్లేదని చూసుకుని ఊరి బయటకు తీసుకుపోయి దుర్మార్గంగా చంపేశాడు. పాపం ఆ చిట్టి ప్రాణం, చిట్టి గుండె ఎంత అల్లాడిపోయి ఉంటుంది చూడండి. ఇప్పుడు తీసుకుపోతున్నప్పుడు ఆ బాబుని తీసుకెళ్ళేటప్పుడు తెలుసు కదా, అరే మామ తీసుకుపోతా ఉన్నాడు, దేనికోసం తీసుకుపోతున్నాడు, ఏదో సరదాగా అట్లా ఆడుకోవడానికి తీసుకెళ్తూ ఉంటాడు, లేదంటే ఏదన్నా తినిపించడానికి తీసుకెళ్తాడు అనుకుంటాడు.
కానీ ఆ బాబుకు తెలియదు చంపేస్తాడని, ఇంత దుర్మార్గమైనటువంటి సైకో మెంటాలిటీతో ఉన్నాడని ఆ బాబుకు తెలియదు కదా. చాలా సంతోషంగా వెళ్ళాడు, మామ పిలిచాడు కదా అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దారుణంగా గొంతు నులిమి చంపేశాడు. కానీ ఆ చిన్న ప్రాణం ఎంత విలువలాడిపోయి ఉంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే గుండెలు బాదుకుంటూ ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. మన బంధువే ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడా, ఈ విధంగా చంపేశాడు ఆ పిల్లోడిని అని చెప్పి వాళ్ళు ఈ కూలబడిపోయి రోధిస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఇలాంటి మనుషులను ఏం చేయాలి చెప్పండి? ఇలాంటి సైకో మెంటాలిటీ, ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి చెప్పండి? కేవలం డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఈ విధంగా చిన్నపిల్లలను చంపేస్తారా? అసలు వీళ్ళ గురించి, వీళ్ళ మైండ్ సెట్ గురించి, వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వాళ్ళు తండ్రి తల్లి ఇద్దరు చెప్తున్నది ప్రకారం, అదేవిధంగా అంగన్వాడీ స్కూల్లో వాళ్ళ అబ్బాయి ఎక్కడ అంగన్వాడీ స్కూల్ వెళ్తున్నారో అంగన్వాడీ స్కూల్లో ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రసాద్ అనే వ్యక్తి గత 2 నెలలుగా కూడా అబ్బాయిని ఫాలో చేస్తున్నట్టు, అంటే కంటిన్యూస్గా వెళ్ళి కలవడము. అంటే దాంట్లో ఈ వ్యక్తి ఎవరు, ప్రసాద్, మన ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నాం వాళ్ళు మూర్తిపల్లి కదిరి టౌన్ చెందిన వ్యక్తి. వాళ్ళు రెగ్యులర్గా ఈ గరికిపల్లికి వెళ్ళడము, అక్కడే టైం స్పెండ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. దీని వెనక ఏముందని కొన్ని ఎంక్వైరీ తండ్రిని అడుగుతున్నప్పుడు, గంగాధర్ని అడుగుతున్నప్పుడు, ఎవరు హర్షవర్ధన్ అబ్బాయి చిన్నపిల్లలు చనిపోయారో వాళ్ళు తండ్రిని అడుగుతున్నప్పుడు, ఎందుకు ఈ ప్రసాద్ లాగా తిరుగుతున్నట్టు అడుగుతున్నప్పుడు, ప్రసాద్ వాళ్ళు కొడుకుకు కూడా ఆ బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు, దానికి గంగాధర్ దగ్గర ఫినాన్షియల్ సపోర్ట్ అడిగినట్టు, దానికి మనం ఉన్న వరకు సపోర్ట్ చేశాను, దాని తర్వాత చేయలేకపోయాము, అది కూడా కారణాలుగా ఉన్నట్టు మనకి వాళ్ళు గంగాధర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఈ కేసు, ఈ సస్పెక్ట్ ఎవరున్నారో వాళ్ళని కూడా మాక్సిమం ఈ రోజు లోపలికి మనం అదుపులో తీసుకుంటాము. ఇట్లా బడిలో నుంచి పిలిచకొచ్చి సేనగాడి పిలిచవి 2-3 సార్లు తిప్పినాడంట. మళ్ళా పోతానమ్మ చెప్పేసి పోయినాడంట సార్. అంతవరకు తెలుసు సార్ ఆయన పోయినది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఒకసారి పులుకుంట కాడ అంటాడు, ఒకసారి తలపల్లో ఉన్నాడు అన్నాడు. నేను కదిరిలో నుంచి ఇడికి వచ్చాక ఆయన రాలేదు సార్, ఇక్కడే ఉన్నాడు అన్న. ఎక్కడ ఉన్నాడు? ఈ ఏరియా పులుకుంట కల్లే ఉన్నాడు సార్ ఆయన. నేను కదిరిలో ఫోన్ చేసింటే ఈ నుంచి ఆయనకు భయం ఉంటే రావాలి కదా సార్.